నేను డాక్టర్ అశోక్ అండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. నా భార్య డాక్టర్ రత్నభారతి, ఈమె ప్రజెంట్ నాగులుపులపాడు జడ్పీటీసీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా వాకింగ్ చేస్తే వాకింగ్లో కూడా నేను ఉన్నాను కాబట్టే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారని, జడ్పీటీసీ ఇచ్చారని గత పెద్దలు చెప్పారు. ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన కాడి నుంచి ఈ పార్టీలో నేను సంతోషంగా లేను. ఎందుకంటే నేను ఒక దళితుడిని. ఈ పార్టీలో దళితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో నా 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 అని దళితులకు నేను సముచిత స్థానం ఇస్తున్నాను, దళితులకు 3 కార్పొరేషన్ పదవులు ఇచ్చాను, దళితులకు హోమ్ మినిస్టర్ ఇచ్చాను, దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చాను అని ఆయన చెప్పుకొస్తున్నాడు. కానీ లోపల దళితులు ఎంత రగులుతున్నారు, లోపల దళితులు అనేవాళ్ళు ఎంత పార్టీ మీద అయిష్టంగా ఉన్నారు అనేది గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఉదాహరణకు నాకు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఏ హాస్పిటల్కైనా ఇన్స్పెక్షన్కి వెళ్దాము అంటే నా వెనక ఒక షాడో టీంని ఏర్పాటు చేశారు. ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారా, లేకపోతే ధనుంజయ రెడ్డి గారు చేశారా, అసలు ఎవరు చేశారు అనేది కూడా అర్థం కాని స్థితిలో ఉంది. నిజమైనటువంటి పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ అందుతుందా లేదా, అతను కరెక్ట్ ఆపరేషన్ చేయించుకుంటున్నాడా లేదా, జగన్మోహన్ రెడ్డి గారేమో లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్నారని చెబుతున్నారే. కానీ నేను ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీ సరిగా అందట్లేదని ప్రతి ఒక్కరూ చెబుతుంటే నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే అది సరైన ట్రీట్మెంట్ అందట్లేదు. ఆ హాస్పిటల్కి సపోజ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి నేను వైజాగ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాను, ఇది కృష్ణబాబు గారిదంట. మెడికేర్ హాస్పిటల్కి వెళ్ళాను, ఇది సజ్జల రామకృష్ణారెడ్డిదంట. ఏ హాస్పిటల్కి ఆ హాస్పిటల్ లింకులు పెట్టుకొని వాళ్ళు ఇది అదేమనంటే బసవతారకం హాస్పిటల్కి వెళ్తే అంతా హరికృష్ణ చూసుకుంటున్నాడండి, నారాయణ హాస్పిటల్కి వెళ్తే హరికృష్ణ చూసుకుంటున్నాడండి, వాళ్ళకి ప్రతి నెల నేను ముడుపులు పంపిస్తున్నామండి, వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అంటే ఇంకా పేద ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? నేను ఎవరికన్నా చెప్పాలని నేను వెళ్తే నన్ను నీ పదవి నుంచి తీసేపిస్తాము అని నా మీద పేపర్లో స్క్రోలింగ్ లేపించడం, నా మీద అవినీతి చేశాడని చూపించడం. ఎవరు మెయిన్ ముద్దాయి? సీఎంఓలో ఉన్నటువంటి హరికృష్ణ. ఈ హరికృష్ణ వల్లే ఆరోగ్యశ్రీ సర్వనాశనం అయిపోయింది. హరికృష్ణ కానివ్వండి, మెయిన్ విడుదల రజనీ గారు ఉంది. విడుదల రజనీ గారు ఎవరండి? ఆమెకి హెల్త్ గురించి ఏం తెలుసు? ఆమె ఏదో సాఫ్ట్వేర్లో పనిచేసింది, ఆమెకి హెల్త్ గురించి ఆమెకేం తెలుసు? ఆమెను తీసుకొచ్చి హెల్త్ మినిస్టర్ చేసి మేము డాక్టర్లవి సరైన ప్రతీది కూడా దానిలో ఉన్న డాక్టర్ గురించి ఎంత వాళ్ళకి ఎంత డోసులు వాడాలి అన్నీ తెలుసు. అదేనంటే ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని ఏ హరి ఇట్రా ఇట్రా అని పేర్లు పెట్టి పిలుస్తా విడుదల రజని పార్టీని బస్టు పట్టించింది. అంతేకాకుండా నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హాస్పిటల్ బాగు చేశారని చెప్తున్నారు. నేను ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మనము నాడు నేడు ద్వారా ఆరోగ్యశ్రీ ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నాం సార్, ఈ హాస్పిటల్లో ఎవరన్నా కానీ ఒక్కరన్నా హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటున్నారా సార్, ఎవరన్నా కానీ నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారా సార్ ఏంటి సార్ ఇట్లా అంటే నన్ను వెంటనే కృష్ణబాబు పిలిపించి నన్ను దండించడం జరిగింది, రజనీ నన్ను దండించడం జరిగింది. ఒకరోజు హెల్త్ రివ్యూ మీటింగ్లో సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకు సీరియస్గా ఉన్నారు? ఎంతోమంది నేను బయట క్యాంపులకు వెళ్తుంటే అందరూ సీఎంఆర్ఎఫ్ కోసం వస్తున్నారు, మరి మీరు ఆరోగ్యశ్రీ గురించి ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము, మీరు సరిగా ఎంక్వైరీ చేస్తున్నారా లేదా అని అడిగితే నేను లేచి నుంచొని ఏమని మాట్లాడాను? సార్ నాకు ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన తర్వాత నేను డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళాను సార్. ఎట్లా ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళ ఇళ్ళకి, అమ్మ మీకు మందులు అందుతున్నాయా లేదా, అమ్మ మీరు ఆపరేషన్ సరిగా చేర్చుకున్నారా లేదా, నేను డోర్ టు డోర్ వెళ్ళాను సార్. అవసరమైతే డిఎంహెచ్ఓ సలహా తీసుకొని కొన్ని మందులు కూడా నేను వాళ్ళకి ఇప్పించగలిగాను సార్. ఈ రకంగా నేను చేశాను. శభాష్ అని నన్ను కూర్చోబెడితే ఇక పక్కన వచ్చే రివ్యూ మీటింగ్కి నన్ను పిలవనీయకుండా చేశారు. అంటే ఎవరు? విడుదల రజనీ గారు, తర్వాత కృష్ణబాబు గారు, తర్వాత హరికృష్ణ గారు నన్ను పిలవనీయకుండా చేసింది అని అంతకుముందున్న మధుసూదన్ రెడ్డి అప్పుడు అడిషనల్ సీఈఓగా ఉన్నారు, నాకు బయటకు వచ్చి చెప్పాడు, నిన్ను పక్క తర్వాత నుంచి రివ్యూ మీటింగ్ పిలవద్దు అని రజనీ మేడం నిర్ణయించారు. నువ్వు ఈ రకంగా ప్రశ్నలు వేయడానికి ఉండదు. ఎక్కడ
కేవలం బొమ్మలాగా వచ్చి కూర్చోవాలి, వాళ్ళు ఏం చెబితే అది వినాలి, ఎస్ అంటే ఎస్ అనాలి, నో అంటే నో అనాలి అని నాకు చెప్పాడు. సరే ఓకే అన్న. ఏ హాస్పిటల్ అయినా ఇన్స్పెక్షన్కి వెళ్తుంటే వాళ్ళు ఆపేపిచ్చారు. ఈ పార్టీలో ఎస్సీలకి ఏం న్యాయం జరుగుతుంది? ఈ ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్సీలు అని జగన్మోహన్ రెడ్డి గారు ముత్తుకుంటుంటే ఈరోజు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. పాపం వాళ్ళకి ఫోన్ బిల్లు కూడా లేదు. ఎంతోమంది 2014 నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్కడ కూడా నీకు సంతోషంగా ఉండారా? అదేమనంటే మా సంతనోత్తర ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నారు. మా ఇద్దరు గోడు చెప్పుకోవాలంటే సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్తే బాలినేని గారు వచ్చుకోరు, బాలినేని గారి దగ్గరికి వెళ్తే సుబ్బారెడ్డి గారు వచ్చుకోలేరు. ఎవరికి చెప్పుకోవాలి మా గోడు? అదేమనంటే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని తీసుకొచ్చి సంతనోత్తరపాటి కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరండి? ఇక్కడ ఎవరు లోకల్లో నాయకులు లేరా? లోకల్లో వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదా? వీళ్ళ ఆధిపత్యమే. మా మిసెస్ నాగులపురపాటి జడ్పీటీసీ ఉంటే కనీసము ఎలక్షన్ టైంలో మమ్మల్ని పిలిచిన దాఖలు లేవు. సాంఘిక సంక్షేమ మంత్రి నాగార్జున గారు ఈ రకంగా పార్టీని బస్టు పట్టించారు. గ్రామంలో నాయకుడికి వాల్యూ లేకుండా చేశారు. గ్రామంలో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కరెక్ట్గా చూయించుకుంటామనేది కూడా భరోసా లేకుండా చేశారు. 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు అన్నారు. ఎక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుందండి? క్యాన్సర్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది? నేను వెళ్ళి చెబితే ఆ వెళ్ళిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తారు. నేను గట్టిగా అడిగితే దానికి ట్రీట్మెంట్ చేస్తారు. ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష వచ్చిందంటే అది నా వలన. ఎందుకంటే డోర్ టు డోర్ ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్ పొందిన వీళ్ళకి వెళ్ళాను. ఈరోజు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది అని చెప్పారు, కానీ దానికి ట్రీట్మెంట్ సరిగ్గా సరకట్లేదు. ఈ రకంగా ఊరక తూతూ మంత్రంగా చేశారు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అంటే మెడికల్లో నిధులు ఎక్కడ దుర్వినియోగం అవుతున్నాయో కూడా తెలుసుకోలేని స్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఈరోజు ప్రతి హాస్పిటల్లో లింకులు పెట్టుకున్నారు. ఈరోజు కోడికత్తి ఆపరేషన్ ద్వారా చేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, శివారెడ్డి కానివ్వండి, వీళ్ళిద్దరూ సిటీ నీరు హాస్పిటల్ వాళ్ళు ఈ పార్టీలో కష్టపడ్డ వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళని తీసుకొచ్చి అంతంత పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఈరోజు ఏమన్నా పార్టీలో ఉన్నారా? వాళ్ళు లేరు. వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళు పార్టీలో లేరు. శివారెడ్డి ఎన్ని కోట్లు సంపాదించాడు? చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని కోట్లు సంపాదించారు? విడల రజని ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించింది? కృష్ణబాబు ఎన్ని కోట్లు సంపాదించాడు? వీళ్ళని ఎపిసోడ్గా నేను వాళ్ళ గురించి చెప్తాను తొందరలోనే. బస్టు పట్టించిన మొదటి వ్యక్తుల్లో హరికృష్ణ, విడదల రజని వీళ్ళిద్దరూ పార్టీని బస్టు పట్టించారు. ఒకరోజు నేను సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన అదే అంటాడు, చూసి చూడట్టు పో అంటారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అంటాడు. ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నువ్వెవరు, నువ్వు ఎస్సీవి, నువ్వు ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరమే వచ్చింది, నువ్వు వెళ్ళి ట్రస్ట్లో కూర్చోపో, నీ డబ్బులు నీకు శాలరీ పడేస్తాం అని ధనుంజయ రెడ్డి గారు నన్ను బెదిరించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయినా నేను మనసు చంపుకొని నేను పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వ్యక్తిని కనుక మనసు చంపుకొని పార్టీ కోసం ఇప్పుడు దాకా పనిచేశానండి. పనిచేసినా కానీ ఈ పార్టీలో ఈ ప్రకాశం జిల్లాలో మా గూడు చెప్పుకుందామంటే ఒక్క నాయకుడు లేడు, వినేవాడు లేడు. కార్తీక్ కష్టపడుతుంది ఎవరున్నా కూడా తెలియదు. ఎవరన్నా అంటే మేమిద్దరం డాక్టర్లు అయి ఉండి మేము పోటీ చేయడానికి వీల్లేదండి, ఎమ్మెల్యేలకు అర్హులం కాదా? ఎవరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకసారి గెలవనోడు వచ్చి ఈయన గెలుస్తాడంట. ఇదేం రాజకీయం అండి? కష్టపడ్డ వాళ్ళకి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే రాజకీయం. వైఎస్ఆర్సీపీలో ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళకి టికెట్లు ఇస్తారా? అలాగా చేసి పార్టీని అస్తవ్యస్తంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అన్నీ తెలుసు, చూస్తూనే ఉంటున్నాడు. అదేంటంటే సలహాదారులు పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారని అంటున్నారు. ఇది తప్పండి. అందుకని మాకు చాలా బాధ కలిగింది. నేను మా భార్య మేము ఒకటే అనుకున్నాము, ఇద్దరం డాక్టర్ని ఎక్కడికి వెళ్ళా కానీ ఏ ఆపదలో ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించవచ్చు, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ పార్టీలో మేము ఉండకూడదని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ పార్టీలో అనేక ఇబ్బందులకు గురి చేశారండి, అనేక ఇబ్బందులు. అదే సరిగా సూట్ వేసుకున్నా కానీ ఓర్చుకోలేని స్థితి అండి ఈ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓరక షో పార్టీ కనుక మేము ఈ పార్టీలో మేము ఉండదలుచుకోలేదండి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ రత్నభారతి. నేను నాగులపురపాటి జెడ్పీటీసీని. మీకు చెప్పదలసింది ఏమనగా, నేను జెడ్పీటీసీగా ఉన్నానే కానీ ఒక ఊరికి ఒక మేలు చేసిన దాన్ని కాదండి. నేను చేయాలి అనుకుంటే పైన నుంచి ఒత్తిళ్లతో సహా నాకు వస్తూ ఉన్నాయి.
అలానే నేను జెడ్పీటీసీగా నాగులపురపాడు మండలంలో ఉన్నప్పుడు కూడా సుధాకర్ బాబు దగ్గర నుంచి చాలా ఫేస్ చేశానండి ప్రాబ్లమ్స్. దాని నుంచి బయటికి రావడానికి కూడా చాలా గొడవలు కూడా జరిగినాయి. చాలా టీవీల్లో కూడా అంతా వచ్చింది కూడా, న్యూస్ పేపర్లో కూడా మన ముందే చెక్ చేసుకుంటుంటే తెలుస్తూ ఉంటుంది. నామినేషన్ ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి, దానికి నాగార్జున గారు వచ్చారు. ఆయన నామినేషన్ కూడా నన్ను పిలవడం కూడా జరగలేదు. నామినేషన్కి నేను ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది, ఏంటి నన్ను పిలవలేదు అంటే, అమ్మమ్మ చూసి చూడనట్టు పోవాలి ఇలాంటివి అని చెప్పేసి అన్నారు. తర్వాత లేదండి ఇట్లా పిలవకపోతే ఎట్లా అని చెప్పి కూడా అడగడం జరిగింది. దానికి ముందు కూడా సుధాకర్ బాబు గారు మేము ఏదైనా పని చేయాలి, ఇదిగో ఈ రోడ్ వేపిద్దాము లేకపోతే ఈ కాలువ మంచి చేపిద్దాము అని అనుకున్నప్పుడు కూడా అన్నిటికీ అడ్డం పడడం జరిగింది. ఏ పని కూడా మా ఊరికి అంటే ఆ మండలానికి ఏ పని కూడా చేయడం లేకుండా చేశారు. అలానే ఈ ఊర్లో ఎమ్మెల్యేగా పనికి రానోళ్ళు ఉన్నారా? అసలు నామినేషన్ కోసం కూడా ఎవరిని పిలవడం జరగలేదు. నేను చదువుకున్నాను, నేను ఒక డాక్టర్ని, నేను కంటెస్టెంట్గా ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేయకూడదా? అలా వేరే పక్క ఊళ్ళో అక్కడ గెలవనోడు ఇక్కడ ఎలా గెలుస్తారని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే కోసం కంటెస్టెంట్గా పంపిస్తారు అనేది నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియలేదండి. అక్కడ గెలవలేనోడు ఇక్కడ ఎలా గెలుస్తాడు? అలానే నేను మన కలెక్టర్ గారిని తీసుకుని వెళ్ళానండి మట్టిగుంట ప్రాంతానికి. ఆ ఊళ్ళో రోడ్లు సరిగా లేదు, శానిటేషన్ బాగా లేదు, మంచిగా దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి తీసుకువెళ్ళాను. దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. కలెక్టర్ గారు మాట్లాడారు, ఎట్లయినా చేద్దామమ్మా అని చెప్పేసి అన్నారు. అది శాంక్షన్ చేసిన తర్వాత ఒక్కసారి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే అది ఆపిచ్చేయండి, అది అసలు ముందు జరగనీయకండి అన్నారు. ఇప్పుడు కూడా మీరు వెళ్తే ఆ మట్టిగుంట ప్రాంతానికి వెళ్తే ఆ ఊరు ఎలా ఉంది అంటే నీళ్ళు ఎక్కడ పోవడానికి లేదు, డ్రైనేజ్ వ్యవస్థగా అసలు చండాలంగా ఉంటుంది. నీ వాటర్ బయటికే ఫ్లడ్ అవుతూ ఉంటాయి, మస్కిటోస్ ఉంటాయి, స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది, అసలు వాటర్ కూడా రాని. అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవండి. ఏదైనా మంచి చేద్దామని ప్రయత్నం చేసినా కానీ అన్నీ ఆపిచేశారు. అలానే నేను ఇంకొక చోట కూడా ఎక్కడైనా కానీ ఇదిగో ఈమెకి లేదు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ వాటర్ పోతున్నాయని చెప్పేసి చాలా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఏది కూడా పని జరగకుండా జెడ్పీటీసీగా ఉండి లాభం లేదు అన్నట్టు అయిపోయింది. ఎందుకు అంటే నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ని. ఎస్సీకి ఇక్కడ వచ్చే ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఎస్సీ అయినా కానీ ఎస్సీలకు సపోర్ట్ చేయరు, పెద్ద నాయకులకి బలా నాయకులకి సపోర్ట్ చేసే వ్యవస్థగా ఈ వైఎస్ఆర్సీపీది ఉంది అని చెప్పడానికి జరుగుతుంది.